సీఎం రేవంత్ పై కేటీఆర్ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను ఓయూ స్టూడెంట్స్ తీవ్రంగా ఖండించారు. ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో రెచ్చిపోయారని, అదే అహంకారంతో మళ్లీ మాట్లాడుతున్నారని విమర్శించారు. అహంకారాన్ని సహించలేకనే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ తప్పులను సరిదిద్దుకోవాలని, వైఖరిని మార్చుకోకపోతే ఓయూ విద్యార్థులుగా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బాల్కా సుమన్ వెంటనే చెప్పాలి. బాల్కా సుమన్ వెంటనే కుక్క అయినటువంటి బాల్కా సుమన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ అట చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ వచ్చిందట. ఒరే బానిస కుక్కలారా, ఈ తెలంగాణ నేలంతా ఈ నేల విముక్తి కోసం పోరాటాలు చేసి త్యాగాలు చేసింది. బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఓ సుదర్శన్, ఓ నల్ల వసంత్, అదే విధంగా గద్దరన్న లాంటాడు 6 బుల్లెట్లను తీసుకుని తన ఒంట్లో బుల్లెట్ తోటే చివరికి మరణం వరకు కూడా వింటానేది. మరి అట్లా ఈ తెలంగాణ త్యాగాలతో తెచ్చుకుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రజల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కేసీఆర్ కు ఆపాదిస్తూ సావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిందని చెప్తా ఉన్నాడు. చరిత్రను వక్రీకరిస్తూ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల చరిత్రను, ప్రజలు పోరాడి తెచ్చుకున్న చరిత్రను వక్రీకరిస్తూ ఇలా వాళ్ళ చరిత్రగా రాసుకున్నటువంటి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒకవైపు కేటీఆర్, అదే విధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు. బిడ్డ, ఎవరిని కూలుస్తారా? నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ, ఖబర్దార్ కేటీఆర్. దొర బానిస కుక్క అయినటువంటి బాల్కా సుమన్ దశాబ్ద కాలంగా అణచివేయబడ్డ బడుగు బలహీన వర్గాలు విద్యార్థుల పక్షాన పోరాడి నిలిచి నేడు ప్రజానాయకుడు ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అవాకు చేవాకులు పేలుతున్న బానిస బాల్కా సుమన్, ఖబర్దార్ బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బిడ్డల ప్రాణత్యాగాల మీద నువ్వు ఎదిగొచ్చినావు. అలాగే ఇలా మేము మాట్లాడుతున్నాం ఉస్మానియా గడ్డ నుంచి విద్యార్థి నాయకులు నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ రోజు ప్రజానాయకుడైన రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రత్యక్ష దాడులకు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నాం. ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల తరఫున అందరూ చెప్తున్నాం. బీఆర్ఎస్ నాయకులారా, ప్రత్యేకంగా దాదో శ్రావణ్ కుమార్, బాల్కా సుమన్, గార్ కిషోర్, గోల బాలరాజుకి ఈ వేగం చెప్తా ఉన్నాం. ఇక నుండి బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద ఏ ఒక్క మాట మాట్లాడినా, విమర్శించిన వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారి మీద విద్యార్థుల పక్షాన ప్రత్యక్ష దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము హెచ్చరిస్తా ఉన్నాం.